హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మునగాకు కాడలను పడేస్తున్నారా? ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు పడేయరు. ఆ టిప్స్ ఏమని చూద్దాము. టిప్ నెంబర్ 1, మనము టెంకాయను పగలగొట్టినప్పుడు కొబ్బరిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి అంటే ఫస్ట్ దీనిలో ఉన్న తేమాంశం అంతా కూడా నీట్గా తుడవండి. ఒక బట్ట కానీ తీసుకొని, లేకపోతే టిష్యూ పేపర్ కానీ తీసుకొని, కొంచెం కూడా తేమ అనేది ఉండకూడదు. తర్వాత ఒకటి పాలిథిన్ కవర్ తీసుకొని ఇందులో వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈ విధంగా చేయడం వలన కొబ్బరి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ పాతవి గాజులు తీసుకున్నాను. ఇవి యూజ్ చేయను. తర్వాత హ్యాంగర్ తీసుకున్నాను. గాజును ఈ విధంగా పెట్టి దారముతో గంటు వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా గంటు వేసుకోవాలి. మనము పొడవుగా ఈ విధంగా ఆరబెడితే బట్టలను ఎక్కువ ప్లేస్ కావాల్సి వస్తుంది కదా. మీ ఇంట్లో ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ప్లేస్ కాదు, ఆ టైంలో మీరు ఈ విధంగా హ్యాంగర్కి బట్టలను వేసి ఆరబెడితే ఎక్కువ ప్లేస్ అనేది మిగులుతుంది. ఎక్కువ బట్టలను మనము ఆరబెట్టవచ్చు తక్కువ ప్లేస్లోనే. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, మనము రోలు ఇచ్చేస్తుంటాం కదా. రోలు వెనకాల మీరు ఒకటి నాప్కిన్ కానీ కాటన్ క్లాత్ కానీ వేసి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేయండి. మనము ఏమైనా దంచేటప్పుడు కింద టైల్స్ గీతలు పడతాయి కదా, సౌండ్ కూడా వస్తుంది. దంచేటప్పుడు ఈ విధంగా చేయడం వలన కొంచెం కూడా సౌండ్ రాదు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, మునగాకును యూజ్ చేస్తాము. అయితే మునగాకు కాడలను ఏం చేస్తాము, పడేస్తాం కదా. ఈ కాడలను తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాం కదా, సేమ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్లో తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు నీళ్ళు వేస్తున్నాను. బాగా బాయిల్ చేయాలి. కొద్దిసేపు వదిలేయండి. చూడండి, ఇప్పుడు నేను బాయిల్ చేసుకొని చూపిస్తున్నాను. కలర్ చేంజ్ అయ్యింది కదా. ఇప్పుడు స్టెయినర్ సహాయంతో వడగడుతున్నాను. తర్వాత ఇందులో ఒక క్యాపు డెటాలు వేస్తున్నాను. తర్వాత కొంచెం సర్ఫ్ వేస్తున్నాను. ఇది అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో అయినా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర స్ప్రే బాటిల్ లేదు. ఈ విధంగా వేస్ట్ బాటిల్ ఉంటే క్యాప్కి హోల్స్ చేసుకొని ఇందులో ఈ లిక్విడ్ను వేసుకుంటున్నాను. ఇది మీరు డైనింగ్ టేబుల్ పైన, టీపాయ్ పైన స్ప్రే చేయాలి. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, చిన్న చిన్న ఈగలు వస్తాయి కదా ఇంట్లోకి. ఈ లిక్విడ్ను స్ప్రే చేసి బట్టతో తుడవండి, ఈగలు రావు. ట్రై చేయండి ఈ టిప్పు. రాత్రి పడుకునే ముందు మీరు గ్యాస్ స్టవ్ పైన స్ప్రే చేసి ఒక బట్టతో నీట్గా తుడవండి. బొద్దింకలు, బల్లులు కూడా రావు. తర్వాత సింక్లో స్ప్రే చేయండి. అలాగే మీరు ఇల్లు తుడవడానికి నీళ్ళలో ఒక క్యాప్ వేసుకొని ఇల్లు తుడిస్తే చిన్న చిన్న ఈగలు రావు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మునగాకు కాడలను పడేస్తున్నారా? పడేసే బదులు ఈ విధంగా ట్రై చేయండి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.